పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు డిసెంబరు 28వ తారీఖు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనం వరకు మరియు 19వ వచనము నుండి 23వ వచనం వరకు. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకపోవచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచటనే ఉండము అని ఆదేశించెను. అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. హేరోదు రాజు మరణానంతరము ఐగుప్తునందున్న యోసేపునకు ప్రభువు దూత కలలో కనిపించి, లెమ్ము, బిడ్డను తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు తిరిగి పొమ్ము, ఏలయన బిడ్డను చంప వెదికిన వారు మరణించిరి అని తెలిపెను. యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు తిరిగిపోయెను. హేరోదు స్థానమున అతడి కుమారుడు ఆర్కెలావుసు యూదయ దేశాధిపతి అయ్యెనని విని అతడికి వెళ్ళుటకు యోసేపు భయపడెను. కలలో హెచ్చరింపబడిన ప్రకారము యోసేపు గలిలయ సీమకు పోయి నజరేతు నగరమున నివాసం ఏర్పరచుకొనెను. అతడు నజరేయుడు అనబడును అను ప్రవక్తల ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.